నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. శాస్త్ర విజ్ఞానాన్ని ఎవరు విస్మరించగలరు? ప్రతి మలుపులోనూ విజ్ఞానమే ఉపకరిస్తుంది. శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారిదే భవిష్యత్తు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, 2025 ఫిబ్రవరి 1 శనివారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:07. చంద్రోదయం ఉదయం 8:51. చంద్రాస్తమయం రాత్రి 9:03. తిథి తదియ ఉదయం 11:38 వరకు. తదుపరి చవితి. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 2:24 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. కరణము గరిజ ఉదయం 11:38 వరకు. తదుపరి వనిజ రాత్రి 10:26 వరకు. తదుపరి విష్టి. యోగము పరిగము మధ్యాహ్నం 12:18 వరకు. తదుపరి శివము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:40 నుండి 11:05 వరకు. యమగండం మధ్యాహ్నం 1:54 నుండి 3:18 వరకు. గుళిక కాలం ఉదయం 6:51 నుండి 8:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:06 వరకు. వర్జ్యం ఉదయం 10:11 నుండి 11:40 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు రాత్రి 7:06 నుండి 8:35 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 1 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ ఉదయం 11:38 వరకు ఉంటుంది. తదుపరి చవితి. శుక్లపక్ష తదియ తిథి అర్ధభాగము శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే మధ్యాహ్నం 12:18 వరకు ఉండే పరిగయోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8:58 వరకు కుంభరాశిలో, తదుపరి మీనరాశిలో ఉంటారు. చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు. చంద్రుడు కుంభరాశిలో ఉన్నప్పుడు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుసు, కుంభం. చంద్రుడు మీనరాశిలో ఉన్నప్పుడు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ ప్రత్యేకత మార్కండేయ జయంతి. దయచేసి డిస్క్రిప్షన్లో మార్కండేయ జయంతి విశిష్టత లింక్ ఉంటుంది. తప్పకుండా చూడండి, 10 మందికి షేర్ చేయండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం.
ద్రౌపదిని బాధపెట్టిన సైంధవుడిని భీమర్జునులు నకుల సహదేవులు అంతం చేయబోతుండగా వాళ్ళని ధర్మం తెలిసిన ధర్మరాజు అడ్డుకుంటారు. ఈరోజు ప్రశ్న: ఏ భక్తుడిని హింసించినందుకు యమధర్మరాజుని నేలకూల్చాడు పరమశివుడు? ప్రహ్లాదుడు, మార్కండేయుడు, పాండురంగడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి దైవ కార్యక్రమాలపై దృష్టి పెడతారు. వృషభ రాశి విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిథున రాశి దూరపు బంధువులతో రాకపోకలు సాగిస్తారు. కర్కాటక రాశి ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సింహరాశి నిరుద్యోగులు విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. కన్య రాశి వాహనాలు గృహం కొనుగోలు ప్రయత్నాలు సానుకూలమవుతాయి. తులారాశి గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని నిర్ణయాలు మార్చుకుంటారు. వృశ్చిక రాశి ఆస్తులు కోర్టు వివాదాలు కొలిక్కి వచ్చే సూచనలు. ధనుస్సు రాశి మీపై వచ్చిన అభాండాలు తొలగి సచ్చీలతను చాటుకుంటారు. మకర రాశి విద్యార్థులకు మరింత అనుకూల సమయం. కుంభరాశి గృహ నిర్మాణాలపై అడ్డంకులు తొలగుతాయి. మీనరాశి కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.